హలో గైస్, వెల్కమ్ టు బల్గా వీకెండ్ వీడియోస్. ఈరోజు మనం ఆ, ముఖ్యమైన సబ్జెక్ట్ ఏంటంటే చాలామంది మనం ఎలాగ లుక్ యంగ్ కనిపించాలి, యంగ్గా ఎలా కనిపించాలి, హౌ టు లుక్ యంగ్ అండ్ రివర్స్ ఓల్డ్ ఏజ్ అనేటువంటి దీని మీద నేను చేస్తున్నాను. ఏంటంటే ఇక్కడ ఏజ్లో రెండు రకాల ఏజ్లు ఉన్నాయి. అవి క్రానలాజికల్ ఏజ్, బయోలాజికల్ ఏజ్. క్రానలాజికల్ సైంటిస్ట్ కనుక బయోలాజికల్ ఏజ్ దాన్ని ఆయన ఒక సైంటిస్ట్ పెట్టారు, దానికి బయోలాజికల్ ఏజ్ కూడా ఉంటుందని. క్రానలాజికల్ ఏజ్ ఏంటంటే మనం పుట్టిన తేదీ, డేట్ ఆఫ్ బర్త్. సపోజ్ ఇప్పుడు మనం పుట్టి ఆ, ఒక 30, 40, 50, 60 సంవత్సరాలు అయితే దాన్ని క్రానలాజికల్ ఏజ్ అంటారు. బయోలాజికల్ ఏజ్ అంటే ఒకవేళ 50, 60 సంవత్సరాలు అయినా సరే మన డేట్ ఆఫ్ బర్త్ ఇప్పటికి 60 సంవత్సరాలు అయినా మనం ఒక 10, 20 సంవత్సరాలు రివర్స్ చేసుకుంటూ ఒక 30, 40 ఆ రేంజ్లో మనము యంగ్గా కనిపించాలంటే దీనికి కొన్ని చిట్కాలు ఒక మనకి దీని మీద పరిశోధన జరిపి డాక్టర్స్ దీని మీద పరిశోధన జరిపి కొన్ని విషయాలు తెలియజేశారు. అవి ఏంటంటే అది అమెరికాలో ఎక్కడ జరిగింది. దీని మీద రీసెర్చ్ ఎలాగ ఏజ్ని మన క్రానలాజికల్ ఏజ్ని రివర్షన్ చేసుకుంటూ బయోలాజికల్ ఏజ్గా కన్వర్ట్ అవ్వాలి అనే దానికోసం నేను ఒక 4 విషయాలు చెప్తాను. అందులో నుంచి వారు రీసెర్చ్ చేసిన విషయాల్లో నుంచి ఆ ప్రకారం ఒకవేళ ఏజ్ ఎక్కువ ఉన్నా ఓల్డ్ ఏజ్ ఉన్నా మనం తక్కువ ఏజ్లుగా మనం యంగ్గా కనిపించాలి, మన లైఫ్ స్పాన్ పెంచుకోవాలంటే కొన్ని 4 విషయాలు నేను తెలియజేస్తాను. అందులో అతి ముఖ్యమైన విషయం ఏంటంటే ఈట్ లీఫీ వెజిటబుల్స్ అండ్ కలర్ఫుల్ వెజిటబుల్స్ తినాలి. అండ్ లీఫీ వెజిటబుల్స్ అంటే ఆకుకూరలు. అంటే కలర్ఫుల్ వెజిటబుల్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు దొండకాయ ఇలాంటివి ఉన్నాయి. తర్వాతన ఏంటి ఒక బీరకాయ, ఇలాంటి కొన్ని కాయగూరలు ఉన్నాయి. ఆ కాయగూరలు ఏంటంటే ఆకుపచ్చగా ఉంటాయి. ఆకుపచ్చగా అలాగే కొన్ని కాయగూరలు రెడ్ కలర్లో ఉంటాయి. టమాటా తర్వాతన ఈ యొక్క రెడ్గా ఉంటూ క్యారెట్ ఇలాంటివి ఉంటాయి. బీట్రూట్ ఇలాంటివి. అదేవిధంగా ఇలాగ కొన్ని కలర్ఫుల్ వెజిటబుల్స్ మనము తింటూ ఉండాలి. అలాగే లీఫీ వెజిటబుల్స్ తింటూ ఉండాలి. అది తర్వాత మంచి మినరల్స్, విటమిన్స్ ఉన్నటువంటి తింటూ ఉండాలి. రెండోది ఏంటంటే వ్యాయామం చేయాలి. వ్యాయామం అంటే ఏదో ఒక 10 నిమిషాలు వాకింగ్ చేసేయడం కాకుండా కొంచెం హై ఇంటర్నెట్ అంటే హెచ్ఐటి అంటారు. హెచ్ఐఐటి అంటే మన కనీసం మన బాడీ నుంచి కొంచెం చెమటలైనా రావాలనమాట. చెమటలు వచ్చటం వల్ల ఏమవుతుందంటే దాంట్లో టాక్సిన్స్ కొన్ని వెళ్ళిపోతాయి. తర్వాత నా బాడీ మనకు కొంచెం శ్రమనిస్తే అది వ్యాయామం చేసి కొంచెం ఇచ్చేస్తే మన బాడీ కూడా స్టిఫ్గా ఉంటుంది. కొంచెం బరువులు ఎత్తినట్లు, కొంచెం ఇవి చేసినట్లుగా, వాకింగ్ చేస్తున్నట్లుగా, యోగా ఇలాంటి కొన్ని ఎక్సర్సైజెస్ చేస్తూ మనం బాడీని స్టిఫ్గా చేసుకోవాలి. అదేవిధంగా నేను ఇంతకుముందు కొన్ని వీడియోలు చేశాను, అవి కూడా చూడండి. అందులో ఉన్నాయి అన్ని డీటెయిల్స్. అలాగే ప్రాణాయామం. మనం ప్రాణానికి శక్తినిచ్చేది ఏంటంటే ప్రాణాయామమే. ప్రాణాయామము మనం బ్రీతింగ్ ఎక్సర్సైజ్ అనమాట. అంటే చూసారా, ఇప్పుడు తాబేలు ఎంత నిమిషానికి ఒక 4, 6 చేస్తుంది. మనం ఏం చేస్తున్నాం 15, 20 చేస్తున్నాం. 4 నుంచి 6 చేసినటువంటి అంటే బ్రీతింగ్ పర్ మినిట్, బ్రీతింగ్ ఇది 4 నుంచి 6 చేస్తున్నటువంటి తాబేలు 250 సంవత్సరాలు బతకగలుగుతుంది. మనం 15 నుంచి 20 పర్ మినిట్కి మనం బ్రీతింగ్ చేస్తున్నాం. అంటే బ్రీతింగ్ ఏమంటే ఇది ఉచ్ఛ్వాస నిశ్వాసాలు అనమాట. ఊపిరి పీల్చడము, కాసేపు అట్టిపెట్టి మళ్ళీ ఊపిరిని వదలడం, అలా కాసేపు అలా చేయడం అనమాట. అలా చేస్తే అది మనం అలాగ 15, 20 కాకుండా కొంచెం తగ్గించామనుకోండి పర్ మినిట్ బ్రీతింగ్ ఇది హార్ట్ రేటు మనము చేసినట్లయితే ఆ బ్రీతింగ్ కొంచెం తగ్గించినట్లయితే మనం కూడాను ఎక్కువ సంవత్సరాలు బతకడానికి, అది కూడా ఆరోగ్యకరంగా ఎక్కువ సంవత్సరాలు 100 సంవత్సరాలు అయితే మనం నడలేమంటే, మనం ఇచ్చేయలేమంటే అది కాకుండా ఆరోగ్యంగా ఇప్పుడు 100 సంవత్సరాలు దాటిన వాళ్ళు ఆరోగ్యంగా ఎంతమంది ఉన్నారు, చాలామంది ఉన్నారు. ఇప్పుడు యోగా చేస్తున్నటువంటి యోగా గురువులు ఆయన ఎవరు కాశీలో ఉన్నారు, శివానంద ఇది అలాంటి వాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఏంటంటే చక్కగా వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటున్నారు, యోగా నేర్పుతున్నారు, అన్ని రకాలు ఉన్నాయి. అంటే మనము బ్రీతింగ్ని కూడా అంటే ప్రాణాయామం కూడా ఇంప్రూవ్ చేసుకోవాలి. అదేవిధంగా తర్వాత అతి ముఖ్యంగా వ్యాయామము, ఫుడ్ విషయం చెప్పాను. తర్వాత స్లీపింగ్ కూడానండి. ఎంత మనకు ఫుడ్ అవసరమో కొన్ని అంటారు కొన్ని రోగాలు నిద్ర లేకపోవడం వల్ల కూడా వస్తాయన్నమాట. కాబట్టి మనం నిద్ర కనీసం
6-8 గంటలు ఉన్నట్లుగా రాత్రిపూట మనం నిద్రపోవాలి. కనీసం 6-8 గంటలు. ఒకసారి 10 గంటలకు పడుకున్నామనుకోండి, తెల్లారి 6 గంటలు లేసామనుకోండి, 10, 11, 12, 1, 2, 3, 4, 5, 6, 8 గంటలు ఉంటుంది. సో, లేదంటే ఒక 9 గంటలకల్లా పడుకొని కనీసం 5 గంటలు లేస్తే ఇంకా మంచిది. సూర్యోదయంకి ముందు లేచి కొంచెం వ్యాయామం ఇవి అవి చేసుకొని మనం చక్కగా ఉంటే మన ఆరోగ్యం కూడా బాగుంటది. సో, ఇది నేను దీనివల్ల తెలియజేసిందేంటంటే ప్రతి ఒక్కరు కూడాను మనము కాయగూరలు ఇవి తింటుండాలి. ఆకుకూరలు ఇలాంటివి. తర్వాతన నాన్ వెజ్జులు మేమేం తినాలంటే నాన్ వెజ్జులు కూడా ఆకుకూరలు ఇవి తినడమే కాకుండా గుడ్లు, గుడ్లు ఇలాంటివి తింటే గుడ్లు మంచి పోషకాహారం. ఆ గుడ్లు కూడా మనం రోజుకి 1, 2 గుడ్లు తిన్నట్లయితే అది కూడా మనకు ఆరోగ్యకరంగా ఉంటుంది. సో, మా నాన్ వెజ్ కానాలి వెజిటేరియన్‌లు ఏంటంటే వెజిటేరియన్‌లు ఎక్కువగా కాయగూరలు, ఈ కలర్‌ఫుల్ వెజిటబుల్స్ ఇలాంటివి తింటే మన ఆరోగ్యం కూడా బాగుంటుంది. మన ఏజ్‌ని ఒక సపోజ్ 50, 60 ఉన్న ఒక 10, 20 సంవత్సరాలు మనం రివర్స్ చేసుకోవచ్చు. మనం యంగ్ లుక్‌గా కనిపించాలంటే ఇంకొకటి ఏంటంటే ప్రతిరోజు ఉదయం పూట కొంచెం ఇవి గుమ్మడి గింజలు రాత్రిపూట నానబెట్టుకొని ఉదయం తిండి గుమ్మడి గింజలు. అది కొంచెం మంచి మనకి జబ్బులు రాకుండా చేస్తుంది. గుమ్మడి గింజలు తింటే తర్వాత మంచి మనకి ఆరోగ్యాన్ని ఇస్తుంది. అదేవిధంగా ఈ సన్‌ఫ్లవర్ సీడ్స్ పొద్దు పొద్దుతిరుగుడు విత్తనాలు. అవి కూడాను మనం రాత్రి నానబెట్టుకొని తెల్లారి తింటే ఈ పొద్దుతిరుగుడు విత్తనాల్లో విటమిన్ ఇ ఉంటుంది. ఆ విటమిన్ ఇ వలన మనకేంటంటే షైనింగ్ వస్తుంది మొఖంలో. కలర్ వస్తుంది. మంచి మ విటమిన్ ఇ వల్ల ఈ యొక్క బాడీలో ఇది పెరిగి మనకి మంచి యంగ్ లుక్‌ని ఇస్తుంది. తర్వాతన తర్వాతన ఆయుర్వేదంలో అంటే చవనుడు చవనప్రాశ తినటం వలన ఆయన యవ్వనుడయ్యాడని చెప్తున్నాయి కొన్ని పురాణాలు. ఆ విధంగా ఆయుర్వేదంలో అయితే ఈ యొక్క చవనప్రాశ తినాలి. అదేవిధంగా మామూలుగా అయితే మనం ఈ యొక్క నేచురోపతిలో అంటే ఈ యొక్క గుమ్మడి గింజలు, ముఖ్యంగా సన్‌ఫ్లవర్ సీడ్స్ రాత్రి పెట్టుకొని తెల్లవారి తింటే విటమిన్ ఇ పెరిగి మనకు చర్మంలో కొలాజన్ పెరిగి మనకి మంచి వైట్‌గా వస్తుంది. యంగ్‌గా మనం కనిపిస్తాము. సో, ఈ రకమైనవి మనం పాటిస్తూ మనం అందరం ఆరోగ్యంగా ఉండాలని నేను కోరుకుంటున్నాను. సర్వేజన సుఖినో భవంతు. థాంక్ యూ ఆల్. ప్రతి సండే వస్తున్నటువంటి ఇక నుంచి ప్రతి సండే నేను పెడతాను ఈ బలగా వీడియోస్‌ని. ఈ బలగా వీడియోస్ ప్రతి సండే కూడా మీరు ఒక 5, 10 నిమిషాలు మీరు వెచ్చించి చూసినట్లయితే మీకు మన ఆరోగ్యం కోసం ఇప్పుడు సోషల్ మీడియాలో చాలా వస్తున్నాయి. అందులో మన ఆరోగ్యం కోసం నేను చాలా రీసెర్చ్‌లు చేసి ఆన్‌లైన్‌లో పెయిడ్ కోర్సులు తీసుకొని మీకు అందిస్తున్నాను ఇవన్నీ కూడాను. కాబట్టి మీరందరూ కూడాను ఈ వీడియోని చూసి మీరు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసినట్లయితే నాకు కూడా ఇంట్రెస్ట్ కలిగి మంచివి ఇంకా మీకు అందివ్వడానికి నేను ట్రై చేస్తాను. ఆన్‌లైన్ కోర్సులు కూడా నేను ఈ యొక్క హెల్త్ మీద తీసుకుంటున్నాను. మీకు అందరికి తెలుసు డాక్టర్ మా అబ్బాయి కూడా డాక్టరే. ఆయన ఎండీ జనరల్ మెడిసిన్. సో, మీకు అన్ని సైంటిఫిక్‌గా మంచి ఆరోగ్య విషయాలను అందిస్తాను. మీరు ప్రతి వారం కూడాను సండే బలగా వీడియోస్‌ని చూడండి. మీ ఫ్రెండ్స్‌కి షేర్ చేయండి. థాంక్ యూ ఆల్. సర్వే జన సుఖినో భవంతు.